హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సోరకాయ బొమ్మిడి చేపల ఫ్రై అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. వీడియో అనేది ఫస్ట్ రెండు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే తీరుతుంది, అంత బాగుంటుందన్నమాట. ప్రాసెస్ ఏంటో చూసేయండి. సోరకాయనైతే మంచిగా ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. అలాగే బొమ్మిడి చేపలను కూడా మరి చిన్నగా కాకుండా కొంచెం ఈ విధంగా పెద్ద పీసెస్ లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేశాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేశాను. పచ్చిమిర్చి ఒక 5-6 అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే బొమ్మిడి చేపల్ని ఒక 5-6 నిమిషాల పాటు వేయించాలంటే మంచిగా వేగుతాయి. ప్లస్ ఈ విధంగా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. బొమ్మిడి చేపలు అనేవి మంచిగా వేగిన తర్వాతకైతే ఒక ప్లేట్లోకి తీసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఇంకో గిన్నెను పెట్టుకొని అయితే 4-5 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేయాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాతకి జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసుకొని అయితే ఇలాగూ ఆనియన్ పచ్చిమిర్చి వేగుతుంది కదా, సో ఇప్పుడే ఇందులోకి బొమ్మిడి చేపలు వేశారంటే ఆనియన్ పచ్చిమిర్చితో పాటు బొమ్మిడి చేపలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి. సో ఇవన్నీ మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంతసేపు వేయించుకుంటే సరిపోతుంది. మంచిగా వేగిన తర్వాతకైతే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఒక 2 మినిట్స్ పాటు అయినా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే సోరకాయ ముక్కలను అయితే ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకొని వన్స్ ఒకసారి మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని సిమ్లో ఒక 5-6 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి సిమ్లో పెట్టి వండుకుంటే బాగుంటుంది అన్నట్టు కర్రీ. సో చూడండి, మనకి సోరకాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గినట్టు తెలుస్తుంది కదా. సో ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని అయితే ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకొని మళ్ళొకసారి కలుపుకొని అయితే మూత పెట్టుకొని సోరకాయ ముక్కలను అయితే పూర్తిగా ఉడికేంతసేపు అయితే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ 5-6 నిమిషాల్లోనే మళ్ళీ మంచిగా ఉడికిపోతుందన్నమాట. సోరకాయ ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి అయితే నేను ధనియా జీలకర్ర పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ కావాలి అంటే కారాన్ని కూడా యాడ్ చేయండి. నేను వేసిన పచ్చిమిర్చి అనేది చాలా ఘాటుగా ఉందని చెప్పేసి అయితే నేను కారం వేయలేదు. లాస్ట్లో ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.